బీసీ ధర్మదీక్షకు మద్దతుగా రిలే నిరాహార దీక్ష నిర్వహణ. రిలే నిరాహార దీక్ష ముడెప్ప సర్కిల్ మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆర్సీవై అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీసీవై పార్టీ 5 ప్రధాన డిమాండ్లు: బీసీ రక్షణ చట్టం అమలు, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయింపు, బీసీ కులాల కార్పొరేషన్లకు తగిన నిధుల కేటాయింపు, సమగ్ర కులగణన నిర్వహణ, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బోడే రామచంద్ర యాదవ్ గారు చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు ప్రజల్లో విస్తృత మద్దతు సమీకరించడమే ఈ రిలే నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి మద్దతును కూడగట్టేందుకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ రాష్ట్ర పీఏసీ కమిటీ సభ్యులు పాల రమేష్ యాదవ్, పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ హరిబాబు యాదవ్, అన్నమయ్య జిల్లా యూత్ కో కన్వీనర్ ఉత్తన్న, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాంబమూర్తి తదితరులతో పాటు బీసీవై పార్టీ సోషల్ మీడియా గిరిబాబు, కుమ్మర, వెంకటేష్ యాదవ్, స్వాతి ప్రసాద్, శంకర గంగరాజు, చలపతి, నాగరాజు, శివ, జ్ఞానేంద్ర, గణేష్, కృష్ణమూర్తి, గౌడ తదితరులు పాల్గొన్నారు. బీసీల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి అందరూ ఐక్యంగా మద్దతు తెలుపుతూ బీసీ ధర్మదీక్ష విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మా మున్సిపాలిటీ కమిషనర్ గారికి అమాలి నాయకుడు, కార్మికుడిగా ఉండగలిగిన నేను నారప్ప కాలనీ దగ్గర నివాసం చేస్తున్నాను. 2003 నుండి 2026 వరకు అక్కడే నేను నివాసం చేస్తున్నాను. అయితే ఇంటి పక్కన మున్సిపాలిటీ రోడ్డు 20 అడుగుల రోడ్డు ఉన్నది. అయితే పివి వెంకటేష్ గారు టీచర్, ఆయన రిటైర్డ్ టీచర్. ఆయన ఈ రీతిగా పక్కన ఆయన స్థలం ఉన్నది. అక్కడ 20 అడుగుల రోడ్డు వస్తుంది, మన గోడ ఆనుకొని వస్తుంది. హ్యాండ్ అది హ్యాండ్ కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ షెడ్ వేయటానికి గోడ కడతా ఉన్నాడు. సార్, ఇది హ్యాండ్ కాబట్టి ఇది గోడ కట్టద్దండి, ఇది మున్సిపాలిటీ సంబంధపడింది కదా, దీని విషయం మీరు ఎందుకు గోడ కడతా ఉన్నారు అనగలిగినప్పుడు వాళ్ళు దానికి దీనికి సంబంధం వల్ల మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని కట్టుకోమని చెప్పినారు, నీ వల్ల చేసుకోమంటున్నారు. నేను నిరుపేదని, నేను కూలి చేసుకున్న అమ్మాయి కార్మికుడిని, గోకుల సర్కిల్లో కావాలంటే కూడా వచ్చి నన్ను పరిశోధించండి అంటే నేను అమ్మాయి కార్మికుడు కాదు, మున్సిపాలిటీ కమిషనర్ గారు నా విషయంలో న్యాయం చేయాలని, ఆ దారి గోడ కట్టారు కనుక ఆ గోడను తొలగించాలి, దాని విషయంలో నేను మున్సిపాలిటీ కమిషనర్ ని దయ ఉంచి మా మీద దయ చూపించాలని కూడా నేను మనవి చేస్తూ ఈ రీతిగా నా విన్నపమును, నా సమస్య, నాలో ఉండగలిగిన బాధని ఈ రీతిగా నేను కమిషనర్ గారికి తెలియపరుస్తున్నాను. మా మీద దయ ఉంచండి. మా నిరుపేదలను కడుపు కొట్టడానికి చూడగలుగుతున్న వెంకటేష్ సార్కి కొద్దిగా ఆయన హెచ్చరించి మా మీద దౌర్జన్యంగా రాకుండా ఆయన దాని విషయంలో మీరు కొద్దిగా చర్య తీసుకోవాలని కూడా నేను మనవి చేసి ముగిస్తున్నాను. నారపాలెంలో 20 ఏళ్లుగా కాపురం ఉంటున్న వెంకటేష్, హమాలి వెంకటేష్, ఆయన ఏఐటీసీ హమాలి యూనియన్ లీడర్, పుంగనూరు యూనియన్ లీడర్ కాబట్టి మేము కూడా మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఆ సమస్యని కమిషన్ దృష్టికి తీసుకొచ్చినాం. సమస్య ఏమంటే ఆ ఇంటి వెనకాల 20 అడుగుల రోడ్డు, మున్సిపల్ రోడ్డు ఉంది. టీచర్, రిటైర్డ్ టీచర్ అయిన వెంకటేష్ అని ఆయన ఆ రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేసి ముందే ఆయన కిటికీలు పెట్టినాడు. ఈ పక్కన ఆయన వెంకటేష్ గారు కూడా 2 అడుగుల జాగా ఉంది. ఆ జాగా కూడా ఆక్యుపై చేసుకొని గోడ కట్టేసి రోడ్డు అడ్డంగా గోడ కిటికీలకు పూసేస్తున్నాడు. కాబట్టి కమిషన్ దృష్టికి తీసుకొచ్చినాం. కమిషనర్ గారు దయచేసి ఎంక్వైరీ చేసి ఆ వెంకటేష్ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.